అన్న లోకేష్ అన్న థ్యాంక్ యూ అన్న. అన్న నేను ఒకటి క్వశ్చన్ అడుగుతున్నా, చెప్పండి. భారతదేశంలో ప్రతి ఒక్కరికి ఎక్కడైనా తిరిగే స్వేచ్ఛ ఉందన్న ప్రజలకి. కానీ ఇప్పుడు నేను డిగ్రీ వస్తున్నా, నా ఏజ్ 28 ఏజ్ అన్న. నేను మధ్యలో ఎంపీటీసీ సర్పంచ్ ఎన్నికలు జరిగాయి కదా, ఆ ఎన్నికల్లో నేను 2 times నామినేషన్ వేసాను. నామినేషన్ వేస్తే ఇప్పుడున్న ప్రభుత్వం వల్ల నేను నామినేషన్ పోటీ చేయలేక నేను ఇలా ఉండిపోయినా. నేను రాబోయే రోజులు వస్తానే మనకు ఇలాంటి స్వేచ్ఛకు భంగం కూడా చూడాలని ఖచ్చితంగా కోరుకుంటున్నాను. తమ్ముడు, యువతకి పెద్ద ఎత్తున ప్రోత్సహించాలి, రాజకీయాల్లో కూడా అవకాశం కల్పించాలి. తెలుగుదేశం పార్టీ ఏనాడు వైకాపా నాయకులు ఇబ్బంది పెట్టలా. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఏనాడు జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టలా. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? ఏం తప్పు చేయని చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు జైల్లో పెట్టాడు కదా. సింహమే కదా, జైల్లో ఉన్నా బయట సింహమే. అందుకే జగన్ ని వేటాడుకొని వచ్చింది సింహం. చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని వదిలిపెట్టారు. ఆయన చేసిన ప్రతి తప్పుకి చర్యలు మేము తీసుకుంటాం, మొదలు పెట్టాం. మీలాంటి యువకుల్ని ప్రభుత్వం అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టింది. చెత్త పన్ను మేము తీసేస్తాము, ఇంటి పన్ను తగ్గించే బాధ్యత మేము తీసుకుంటాం. ఒక పద్ధతి ప్రకారం పెట్రోల్, డీజిల్, గ్యాస్ పైన వేస్తున్న అదనపు పన్ను కూడా తగ్గించే బాధ్యత మేము తీసుకుంటాం. రాబోయే 5 సంవత్సరాల్లో ఒక్క పైసా కూడా కరెంటు ఛార్జీలు పెంచకుండా చేసే బాధ్యత కూడా మాది అని ఈ సభాముఖం చెప్తున్నాం. ఇంకా మధ్యతరగతి కుటుంబాలకు వచ్చగల ఎక్కువ శాతం మంది ఉద్యోగాలపైన ఆధారపడి ఉంటాడు. మన ప్రాంతానికి పెట్టుబడులు తీసుకురావాలి, కంపెనీలు తీసుకురావాలి. తమ్ముడు అడిగిన ప్రశ్న సమాధానం చెప్పా. ఒక ఎలక్ట్రానిక్స్ హబ్గా, ఆటోమోటివ్ హబ్గా, సిమెంట్ హబ్గా, డిఫెన్స్ హబ్గా మన రాయలసీమను తీర్చిదిద్దడానికి మనకు అవకాశం ఉంటుంది. అది మేము చేస్తాం. గతంలో మెగా సీడ్ పార్క్, జైన్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎన్ని తీసుకొచ్చాం తల్లి. ఈ ముఖ్యమంత్రి చేతకంతనం వల్ల ఎన్ని వెళ్ళిపోయాయి. అవి ఎన్నొస్తే మనకి ఆదాయం కూడా పెరుగుతుంది. కేవలం సంక్షేమం ఇస్తాం కాదు, పేదరికం నుంచి పేద కుటుంబాలని బయటికి తీసుకురావాలంటే వాళ్ళకి ఉద్యోగాలు, ఉపాధి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. ఆ బాధ్యత తెలుగుదేశం, జనసేన ప్రభుత్వం తప్పనిసరిగా చేయాలి.